అసలు ముందు ముందు మీరు ఎటువంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు అసలు? ఇప్పటి వరకు చేయూత ఫౌండేషన్ ఇటు ములుగు జిల్లా, అటు భద్రాచలం, అటు పినపాక నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు పెట్టడం జరిగింది. నాకు ఎవరి దగ్గర నుంచి అయినా సహాయం దొరికితే ఇతర ఎన్జిఓలను కూడా కలుపుకొని ఖచ్చితంగా నేను జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి వెళ్ళి అనేక రక్తదాన శిబిరాలు పెట్టి, చేయూత ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం బ్లడ్ బ్యాంకులో రక్త కొరత ఉండి ఏ ఒక్కరు కూడా మరణించకూడదు. ఏ ఒక్క రక్తహీనత బాబు రక్త కొరత ఉండకూడదు. తలసేమియా గర్భిణీ స్త్రీలు, రక్తహీనత పిల్లలు, డయాలసిస్ పేషెంట్లు ఎవరు కూడా మరణించకుండా పూర్తిగా రక్త నిల్వలు సంబంధిత మన అందుబాటులో ఉన్న రక్తదాన శిబిరాల్లో రక్త నిల్వలు ఉంచడమే చేయూత ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రధానంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించి అవగాహన సదస్సు కూడా మీరు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? చేయూత ఫౌండేషన్ కానీ ఏ ఒక్క ఎన్జిఓ కానీ ఇండియాలో ముఖ్యంగా సమస్య ఎదుర్కొనేది మాకు వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ డెలివరీ టైంలో బ్లడ్ అవసరం ఉందని మాకు కాల్స్ వస్తాయి. కొన్ని సందర్భంలో రక్త నిల్వలు బ్లడ్ బ్యాంకులో కూడా అందుబాటులో లేక కొన్ని డెలివరీలు కానీ సిజేరియన్లు కానీ పోస్ట్ పోన్ చేయడం, వాయిదా వేయడం జరుగుతుంది. జిల్లా వెంకటాపురం మండలంలోని ఎదిర ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణీ స్త్రీ 2 కమలలకు జన్మనించి ఓవర్ బ్లీడింగ్ ఆరోగ్యం సహకరించక భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం జరిగింది. అప్పుడు వారికి 4 యూనిట్లు బ్లడ్ అవసరమైతే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో మాట్లాడి 2 యూనిట్లు బ్లడ్ ఇప్పించడం జరిగింది. అప్పటికీ కూడా తన ఆరోగ్యం క్షీణించి ఓవర్ బ్లీడింగ్ అయ్యి వరంగల్లోని ఎంజిఎం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకొని తను మరణించడం జరిగింది. ఆ ఒక్క సంఘటనతో చేయూత ఫౌండేషన్ చలించి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అని ఆలోచించే క్రమంలో గర్భిణీ స్త్రీలు ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భిణీ స్త్రీ తను ప్రెగ్నెన్సీ టైం నుండి డెలివరీ అవ్వడానికి సుమారు 8 నుంచి 9 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఆ కాల వ్యవధిలో తను ఖచ్చితంగా డైట్ మెయింటైన్ చేసి ప్రతి నెల బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. తన కుటుంబీకులు సన్నిహితుల్ని ఒకరిని 2 డోనర్ని చూసి పెట్టుకోవాలి. తద్వారా ఏం జరుగుతుందంటే ఉదాహరణకు కొన్ని నెగిటివ్ గ్రూపులు, రేర్ గ్రూపులు ఉంటాయి. ఏ నెగిటివ్, ఏబి నెగిటివ్, ఓ నెగిటివ్ 100లలో 1000లో ఒక్కరికి ఉంటుంది. ఆ గర్భిణీ నెగిటివ్ గ్రూప్ అయినప్పుడు బ్లడ్ బ్యాంకులో కూడా రక్త నిల్వలు లేక కొంతమంది మరణించడం జరుగుతుంది. కొన్ని డెలివరీలు కూడా వాయిదా వేయడం జరుగుతుంది. డెలివరీ టైంలో వారు డోనర్లు చూసుకోవడం వలన కాకుండా బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు లేనప్పుడు వారు చూసుకున్న డోనర్ని బ్లడ్ బ్యాంక్కి రప్పించి వాళ్ళు డెలివరీ వాళ్ళ ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో నుంచి ఆ టైంకి నుండి బయటపడడం జరుగుతుంది. లేదా మాకు సిజేరియన్ టైంలోనే కాల్ చేయకుండా కొద్దిగా ముందుగా 1 మంత్ బిఫోర్ చెప్పిన సందర్భంలో మేము బ్లడ్ బ్యాంకులో తను డెలివరీ అయ్యేదాకా బ్లడ్ ఎవరికి ఇవ్వకుండా హోల్డ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అయింది. మా ఇటునగరం మండలంలో మా చుట్టాలు అమ్మనగూడెం గ్రామంలో మా బంధువుల అమ్మాయికి బ్లడ్ అవసరం పడితే మనం ముందుగా ఇంటిమేషన్ ఇచ్చినందుకు ములుగు ఏరియా ఆసుపత్రితో మాట్లాడి తను డెలివరీ అయ్యే వరకు తన కోసం ఆ బ్లడ్ గ్రూప్ హోల్డ్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు తనకు అవసరం వల్లే తర్వాత వేరే వాళ్ళకి యూజ్ అయింది. ఇటువంటి కేసులు చాలా ఎటునగరం ప్రభుత్వ ఆసుపత్రి కానీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కానీ మీరు డోనర్ని చూసుకోండి. బ్లడ్ బ్యాంకులో నిల్వలు లేనప్పుడు మీరు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చు. లేదా మాకు ముందుగా సమాచారం ఇస్తే మీ డెలివరీ అయ్యే వరకు, డెలివరీ 1 మంత్ ఉందనగా మాకు సమాచారం ఇస్తే ఫౌండేషన్కి డెలివరీ అయ్యే వరకు మీరు ఏ ఏరియాలో ఉన్నారో, ఎక్కడ మీకు డెలివరీ ఉందో ఆ సంబంధిత అక్కడ ఏరియాలో ఉన్న బ్లడ్ బ్యాంకులో మేము మాట్లాడి మీకు డెలివరీ అయ్యే వరకు 1 కానీ 2 యూనిట్లు హోల్డ్ చేయడం జరుగుతుంది. తద్వారా డోనర్ లేకపోయినా పర్వాలేదు జరుగుతుంది. ఎవరు ఏ ఒక్క గర్భిణీ స్త్రీ రక్త కొరత ఉండి రక్తం బ్లడ్ బ్యాంకులో లేక చనిపోకూడదు అనేదే మా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అటువంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొని అందులోకి వెళ్ళి పుట్టుక వచ్చిందే గర్భిణీ స్త్రీల కొరకు ప్రత్యేకమైన అవగాహన సదస్సు. నేను మా వెంకటాపురం మండలం, వాజేడు మండలం చేశాను. దీన్ని జిల్లా స్థాయిలో చేయాలని ఉంది. ఖచ్చితంగా చేస్తాను.